వరంగల్ హైవే అనేది మనకు ఒకప్పుడు స్టేట్ హైవే, అంటే వరంగల్కి వెళ్ళి అయిపోయేది. ఇప్పుడు మనకి ఇది ఏమైంది, నేషనల్ హైవే అయింది అనమాట. అంటే NH 202 నుంచి NH 163 అయింది. అంటే హైదరాబాద్ నుంచి హైవే వరంగల్కి వెళ్ళి ఆగిపోయే హైవేని పక్క స్టేట్ కూడా లేదు యాక్చువల్గా, బట్ ఇప్పుడు ఢిల్లీ వరకు కనెక్ట్ చేశారు. అందుకే దీన్ని NH 202 నుంచి 163 చేశారు. సో దీనివల్ల ఏమైందంటే హైదరాబాద్ ఢిల్లీ ఏదైతే ఇండస్ట్రీ క్యారిడార్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఆ ఏరియా మొత్తం గ్రీన్ బెల్ట్ ఇండస్ట్రీ క్యారిడార్గా అనౌన్స్ చేశారు. దానికి ప్యారలల్గా రైల్వే ట్రాక్ ఉండడమే దీనికి మెయిన్ ప్రత్యేకత. ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉండేది వరంగల్ హైవే, ఇప్పుడు డబుల్ రోడ్ అయింది. ఇప్పుడు కాస్త 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ అయింది సర్వీస్ రోడ్తో పాటు. సో ఆ రోడ్లో మనం డెవలప్మెంట్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈస్ట్ హైటెక్ సిటీ అంటారు, మనం వరంగల్ హైవేని ఈస్ట్ హైటెక్ సిటీ అంటారు. ఎందుకంటే హైదరాబాద్కి ఐటీ రెండు వైపులే ఉంది. ఒకటేమో వెస్ట్ అంటే ముంబై హైవే లైక్ గచ్చిబౌలి హైటెక్ సిటీ, రెండవది ఈస్ట్ అంటే వరంగల్ హైవేలో గట్కేసర్ దగ్గర మనకి ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్, యాక్సెంచర్, యాక్సిస్ బ్యాంకు, ఈ విధంగా 30-40 కంపెనీలన్నీ వాళ్ళ హెడ్ ఆఫీస్లన్నీ అక్కడ ఓపెన్ చేసినాయి. సో అతిపెద్ద క్యాంపస్ కూడా అక్కడే ఉంది ఇన్ఫోసిస్ది. సో చాలా లక్షల ఉద్యోగాలు అక్కడ జరుగుతున్నాయి. ఒకప్పుడు 1000 రూపాయల గజం దొరికేది గట్కేసర్ దగ్గర, ఇవాళ 40-50 వేల నుంచి 1,00,000 రూపాయల గజం అయింది. ఒకప్పుడు అపార్ట్మెంట్ మనకు 7 లక్షలకు అమ్మింది సింగపూర్ టౌన్షిప్లో, ఇవాళ 1 కోటి రూపాయలు అమ్ముతున్నారు. ఒకప్పుడు ఆ రోడ్లో మీకు మేడిపల్లి, నారపల్లి, గట్కేస్ ఏరియాలో 20 లక్షలకు 30 లక్షలు ఇల్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు 2 కోట్ల నుంచి 3 కోట్లు ఇల్లు అమ్ముతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేది. ఇంకా దాని తర్వాత చూస్తే మనకు ORR తర్వాత మీకు ఎయిమ్స్ వచ్చిందనమాట. ఒకప్పుడు నిమ్స్ ఉండేది, ఇప్పుడు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ లైక్ దీర్ఘకాలిక వ్యాధులైన HIV, తర్వాత క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల మీద R&D అండ్ ట్రీట్మెంట్ సంబంధించిన సుమారు 1000 పడకల ఆసుపత్రి అని చెప్పొచ్చు. సో పెద్ద యూనివర్సిటీ అది, మెడికల్ యూనివర్సిటీ, సెంట్రల్ మెడికల్ యూనివర్సిటీ. దాని తర్వాత మీకు బీబీ నగర్ ఏదైతే ఉందో, బీబీ నగర్ తర్వాత మీకు చెంగిచెర్ల, ఈ ఏరియా అంతా మీకు టర్మినల్ కాబోతుంది. టర్మినల్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఎట్లా ఉందో ఆ స్టేషన్ వరంగల్ హైవే నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని బీబీ నగర్, చెంగిచెర్ల దగ్గర అయిపోతాయి. సో అది పెద్ద టౌన్ అయిపోతుంది. సో దాని ఒక పక్క కీసర టెంపుల్ ఉంది. దాని తర్వాత మీకు భువనగిరి ఫేమస్ పోర్ట్ ఉంది, భువనగిరి ఫోర్ట్ కింద మీకు ఒక పర్యాటక కేంద్రం డెవలప్ అవుతుంది. ప్లస్ యాదాద్రి ఫేమస్ టెంపుల్, తెలంగాణ తిరుపతిగా పేరొందబడిన యాదగిరి టెంపుల్ సుమారు 2,000-3,000 కోట్లతో ఫుల్ డెవలప్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు ఆలేరులో కొదనపాక జైన్ టెంపుల్ ఉంది, వాళ్ళు కూడా 1000 ఎకరాల్లో 3,000 కోట్లతో సిద్ధక్షేత్ర ధామం అని ఒక పెద్ద ఆశ్రమం, మెడికల్ కాలేజు, ఫ్రీ ఎడ్యుకేషను చాలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ అక్కడ పెంబర్తిలో కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ 150 ఎకరాల్లో సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ విధంగా కాకతీయ టెక్స్టైల్ పార్కు, కళ్యాణ్ టెక్స్టైల్ పార్కు, గన్పూర్, ఈ విధంగా చాలా డెవలప్మెంట్స్ ఉంది. వరంగల్ ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వరంగల్ హైవే అనేది మీకు తెలంగాణకు సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఆలేరు, జనగాము ఈ ఏరియా ఏదైతే ఉందో, తెలంగాణ జియోగ్రఫికల్ మ్యాప్ తీసుకుంటే సెంటర్ పాయింట్ ఏంటంటే మాకు యాదగిరిగుట్ట అండ్ ఆలేరు, జనగామే మీకు సెంటర్ పాయింట్ అవుతుంది. సో మీకు అంటే హైదరాబాద్ అనేది ఒక కార్నర్ ఆఫ్ ద తెలంగాణ, లైక్ వికారాబాద్ కానీ, జహీరాబాద్ కానీ, సో ఇవన్నీ అవుట్స్కట్స్. సో వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ సిటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా గవర్నమెంట్ హైదరాబాద్ని ఒకవేళ సెకండ్ క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేస్తే తెలంగాణకు సెకండ్ క్యాపిటల్ సిటీ మనకు వరంగల్ అని చెప్పొచ్చు. అందుకే విన్నారు కదండి వరంగల్ హైవేలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయన్నది. ఈ అన్ని డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎల్బీ నగర్ వారు మనకు మరొక మెగా వెంచర్ తీసుకురావడం జరిగింది. 30 ఎకరాల్లో ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఈ వెంచర్ లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంది HMD అప్రూవల్ తోటి. ఈ వెంచర్ వచ్చేసి మనకు భువనగిరి టౌన్కు నియర్ బైలో ఉంటుంది. అలాగే స్వర్ణగిరి టెంపుల్ ఐడియా ఉంది కదండి, స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్లో మనకి ఈ వెంచర్ ఉంటుంది. అలాగే నియర్ బైలో ఉంటుంది, దానికి హైవే కూడా చాలా నియర్ బైలో ఉంటుంది. దీని డెవలప్మెంట్స్ కూడా చూసుకుంటే మనకు చుట్టుపక్కల చూసుకుంటే టౌన్ చాలా నియర్ బైలో ఉంటుంది. అలాగే స్వర్ణగిరి టెంపుల్ నియర్ బైలో ఉంటుంది. ఎయిమ్స్ హాస్పిటల్ 5 minutes మనం చేరుకోవచ్చు. కాబట్టి 100 feet రోడ్డుకు ఈ వెంచర్ ఉంటుంది. దీంతోపాటు మనకు 40 and 33 feet CC రోడ్ కేటాయించడం జరుగుతూ ఉంది. దానిలో చిల్డ్రన్ పార్క్స్, గ్రాండ్ ఆర్చ్, టోటల్ గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ అనేది. దీంట్లో మంచి ప్లాట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ కల్పిస్తున్నాం. కాబట్టి మరిన్ని వివరాల కోసం మాకు కాల్ చేయండి. HMD ప్రాజెక్ట్ అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి.